కాంగ్రెస్ పార్టీకి సర్జరీ చేయాలంటున్న దిగ్విజయ్ ఆయన ఇన్ఛార్జిగా ఉన్న రాష్ట్రంలో పరిస్థితిని ఎందుకు పట్టించుకోవటం లేదని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు ముందు జరిపిన నియామకాలే పార్టీని సగం నష్టం తీసుకొచ్చాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పార్టీ పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ భవన్లో ప్రెస్ మీట్లు పెడితే రాష్ట్రంలో పార్టీ బలపడదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేస్తున్నారు. లక్ష్మయ్య గారిని అలాగే ఇంకొక వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి ఎన్నికల్లో ఓటమికి సగం కారణం ఆ నియామకాలే. ఇప్పుడు తెలంగాణ గురించి గట్టిగా మాట్లాడలేదు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని వ్యక్తిని మీరు పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చి పార్టీకి ఓటమికి కారణమైండ్రు. మళ్ళీ ఇవాళ అంతకంటే వీక్ మనిషిని మీరు పీసీసీ ప్రెసిడెంట్ వేసిండ్రు. ఇక పార్టీ బతకదు అని ఆ రోజు చెప్పాను. అదే ఈరోజు జరిగింది. మరొక కొత్త వారికి ఎవరో ఒకరికి తెలంగాణ కోసం కొట్లాడి ముందున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకి పదవి ఇచ్చుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అంటే దిగ్విజయ్ సింగ్ గారిని మొన్న మీరు 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఇప్పుడు డిస్కషన్ కాదు, ఎమ్మడే సర్జరీ చేయాలి ఢిల్లీలో అని చెప్పిండు. మరి నువ్వు ఇన్ఛార్జ్ ఉన్న స్టేట్లో సర్జరీ స్టేజ్ దాటిపోయింది. ఇంకా 4 రోజులు అయితే పోస్ట్ మార్టం చేసే పరిస్థితికి వస్తుంది. ఇక్కడ దీని గురించి ఆలోచించి ఎందుకు రీషఫల్ కానీ రీవాంప్ కానీ ఎందుకు కొత్త కమిటీలు వేసి కొత్త వారికి యువకులు అప్పచెప్పి ముఖ్యంగా తెలంగాణ నడుస్తున్నప్పుడు సొంత పార్టీలో ఉండి గట్టిగా తెలంగాణ కోసం మాట్లాడిన వాళ్లకు నువ్వు అప్పచెప్పి మీరు ఫైట్ చేయండి అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? జూన్ 2 మనం తెలంగాణ ఇచ్చినాం. నిజాం కాలేజీలో పరేడ్ గ్రౌండ్లను ఈ 100 కాన్ఫరెన్స్కి వెళ్ళి ప్రతి కాన్ఫరెన్స్కి వెళ్ళి 5-10 వేల మంది అన్న 5-6 లక్షల మంది అవుతారు. అట్లీస్ట్ నిజాం కాలేజీలో పెద్ద బహిరంగ సభ పెట్టి సంబరాలు చేద్దాం, క్రాకర్స్ కాలుదాం అని చెప్తే నా మాట ఎవరు వినలే.